Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Samuel 9:7. ఈ రోజు మన ధ్యానం కొరకు 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. Thou shalt eat bread at my table continually. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు. Chapter 9 of 2 Samuel starts with a kind and compassionate question from King David. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము ఈ మొదటి వచనము దావీదు ఉపకారం చూపేటువంటి ఆ మనసు దయ చూపించే దానితో కూడా A ఆరంభించబడింది. question. ఒక ప్రశ్నతో ఆరంభించబడింది. What verse 1 says? మొదటి వచనంలో ఏమనుంది? Is there yet any that is left of the house of Saul that I may shew him kindness for Jonathan's sake? మరి యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. We know how King Saul was after David to kill him out of jealousy. రాజైన సౌలు అసూయను బట్టి ఎట్లా దావీదుని చంపాలని తరుముతున్నాడు అది మనకు తెలుసు. Saul treated David as enemy. సౌలు దావీదుని ఒక శత్రువుగా భావించాడు. But here we can see the great love from David's side. కానీ ఇక్కడ దావీదు వైపు నుండి గొప్ప ప్రేమ చూస్తున్నాం. He never treated King Saul as his enemy. ఈ రాజైన సౌలుని ఎప్పుడు కూడా శత్రువుగా అనుకోలేదు ఆయన. It was customary in those days ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక ఆచారం for the new king to kill all the people related to the prior dynasty. ఒక కొత్త రాజు వస్తే అంతకు పూర్వం ఉన్నటువంటి ఆ రాజవంశీకులందరినీ చంపేయడం అనేది అదొక ఆనవాయితీ అది. But David went against the principle of revenge. కానీ ఈ దావీదు ఈ పగ తీర్చుకునే ఆ నియమానికి విరుద్ధంగా He remembered his relationship and covenant with Jonathan. యోనాతానుతో ఉన్నటువంటి తన యొక్క నిబంధన ఆ సంబంధం దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. He made that covenant in chapter 20 verses 14 and 15. 20 అధ్యాయం 14-15 మొదటి సమూయేలు గ్రంథం 20 అధ్యాయం 14-15 వచనాల్లో యోనాతానుతో తాను చేసిన నిబంధన ఉంది. I am reading those verses. ఆ వచనాలు చదువుతున్నాను. 1 Samuel chapter 20 మొదటి సమూయేలు గ్రంథము 20 అధ్యాయం 14 and 15. 14-15 వచనాలు. And thou shalt not only while yet I live shew me the kindness of the Lord, that I die not, but also thou shalt not cut off thy kindness from my house forever. No, not when the Lord hath cut off the enemies of David everyone from the face of the earth. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపినట్టుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. Jonathan and David were good friends. యోనాతాను దావీదు మంచి స్నేహితులు వాళ్ళు. Many years later, Jonathan understood that God was giving the kingdom to David. చాలా సంవత్సరాల తర్వాత యోనాతానుకు అర్థమైంది దేవుడు రాజ్యము దావీదుకి And ఇవ్వబోతున్నాడని. he was wonderfully supportive of David. ఇప్పుడు చాలా అద్భుతమైన విధానంలో దావీదు పక్షంగా ఉండినాడు యోనాతాను. And in that situation, ఆ పరిస్థితిలోనే a covenant was made between them. వారిద్దరి మధ్య ఒక నిబంధన జరిగింది. But as the days went by, ఈ దినాలు గడుస్తున్న కొలది we know that King Saul and his 3 sons died. సౌలు రాజు తన 3 కుమారులు చనిపోయారు. That is Jonathan, అంటే వాళ్ళు ఎవరంటే యోనాతాను, Abinadab, అబినాదాబు, Melchishua. మెల్కీషువ. They died in the battle against the Philistines at Gilboa. గిల్బోవాలో ఫిలిస్తీయులతో జరిగిన యుద్ధంలో వీళ్ళు చనిపోయారు. When David inquired, as we read in 2 Samuel 9:1, 2వ సమూయేలు గ్రంథం 9:1 దావీదు విచారిస్తున్నట్టుగా and he was told of a servant of Saul named Ziba, అక్కడ మరి సీబా అనేటువంటి Saul's servant. సౌలు యొక్క సేవకుడు ఒక సీబా ఉన్నాడని సంగతి తెలిసిందే. And through that servant, ఆ సేవకుని ద్వారా David came to know about Mephibosheth, మెఫీబోషెతు గురించి దావీదుకు తెలిసింది. the son of Jonathan. యోనాతాను కుమారుడతను. When his grandfather Saul and his father Jonathan were killed, తన తాత అయిన సౌలు తండ్రి అయిన యోనాతాను చనిపోయినప్పుడు his nurse picked him up and began to run. ఆ దాది ఇతన్ని ఎత్తుకొని పరిగెడతాం. When they were fleeing వాళ్ళు పరిగెడుతుండగా in the rocky hills of Mahanaim area, ఆ మహనీయం అనే ప్రాంతంలో ఆ కొండ ప్రాంతంలో రాళ్ళు ఉన్న ప్రాంతంలో she slipped and dropped him, ఆమె జారి పడ్డది. ఆ పిల్లవాడిని కింద వదిలేసి and he came crashing down on his feet. ఆ పిల్లవాడు కింద పడ్డాడు. కాళ్ళు Severe pain overtook him, చాలా ఎక్కువైనటువంటి నొప్పి బాధ and కలిగింది. both of his feet were broken. 2 కాళ్ళు విరిగిపోయినాయి ఆయనకి. Then the nurse picked him up, అప్పుడు ఆ దాది అతను ఎత్తుకొని and the bones never mended correctly, ఇక ఆ ఎముకలు మళ్ళీ అతుక్కోలేదు అవి. and he was spending in his days in hiding. ఇక తాను ఎక్కడో తన దినాలన్నీ కూడా అట్లా ఎక్కడో దాచుకొని గడుపుతున్నాడు. Now imagine, ఇప్పుడు ఊహించండి, Mephibosheth must have been terrified when messengers from King David came
and knocked at his door. దావీదు రాజు యొద్ద నుండి సేవకులు వచ్చి మెఫీబోషెతు ఉన్న ఇంటి తలుపు కొట్టినప్పుడు మెఫీబోషెతు ఎంత భయపడి ఉంటాడో మీరు They ఊహించండి. must have demanded him to come with them to see King David. ఇప్పుడు వారు తమతో పాటు రావాలి, దావీదు దగ్గరికి రావాలని ఆయన కోరినారు. So in the back of his mind, ఇప్పుడు తన మనసులో Mephibosheth must have anticipated sure death. ఖచ్చితంగా నేను చచ్చిపోతాననే మెఫీబోషెతు అనుకొని ఉంటాడు. That's why when he saw King David, he fell on his face. అందుకని దావీదుని చూడగానే నేల మీద పడ్డాడు. David called him by name Mephibosheth. దావీదేమో అతన్ని మెఫీబోషెతు అనే పేరు పెట్టి పిలుస్తున్నాడు. David saw fear in his face. దావీదు ఈ మెఫీబోషెతు ముఖంలో ఉన్న భయాన్ని చూస్తున్నాడు. Immediately he said, వెంటనే అన్నాడు, fear not. భయపడకుము, Eat and drink at my table continually. సదాకాలము నా బల్ల యుద్ధనే భోజనం చేయమన్నాడు. This is a picture of kindness from King David to Mephibosheth. ఇది దావీదు రాజు యుద్ధ నుండి మెఫీబోషెతుకు చూపిన ఆ దయార్థమైనటువంటి దృశ్యాన్ని చూస్తాం. Mephibosheth was overwhelmed. మెఫీబోషెతు అంత ఆశ్చర్యపోతున్నాడు. He was thinking, అని అనుకుంటున్నాడు, who am I that I should sit at the king's table? రాజు బల్ల దగ్గర భోజనానికి కూర్చోడానికి నేను ఏ పాటి వాడిని? Not one day, always. ఒక్కరోజు కాదు, సదాకాలం For the rest అంటాడు. of my life. నా జీవిత దినాలన్నీ కూడా. What is this privilege? ఏమి ఆధిక్యత ఇది! Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, in this picture we can see a portrait of what it means to be a follower of Jesus. ఈ దృశ్యంలో, ఈ సన్నివేశంలో యేసు ప్రభువుని వెంబడించేవాడు అనగా ఆయన యొక్క పరిస్థితి ఏమిటిదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. We who were once enemies of God, ఒకప్పుడు దేవునికి శత్రువులమైన మనము we have been invited to eat at his table now. ఇప్పుడైతే ఆయన బల్ల దగ్గర భోజనం చేయడానికి ఆహ్వానించబడ్డాం. Not only now, for all the days of our life. ఇప్పుడు మట్టుగా కాదు, మన జీవిత కాలం అంతా కూడా The King of the universe is inviting us. ఈ విశ్వానికి రాజు అయిన వాడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Just think about this in your life. ఒక్కసారి నీ జీవితంలో ఇది ఆలోచన చేయి. The sovereign King of the whole creation is inviting you to feast at his table and forever. ఈ సృష్టి అంతటికి సార్వభౌమైనటువంటి రాజు నిన్ను విందుకి అంటే భోజనం కొరకు తన బల్ల దగ్గర భోజనం చేయలాగిన ఆహ్వానిస్తూ సదాకాలం భోజనం చేయాలని ఆహ్వానిస్తాడు. At his table, అతని బల్ల దగ్గర he not only speaks to us, మనతో మాట్లాడడం మాత్రమే he కాదు, is calling Mephibosheth, means he is calling you and me also by name. మెఫీబోషెత్ అని పిలుస్తున్నాడు అంటే నిన్ను నన్ను కూడా పేరు పెట్టి He పిలుస్తున్నాడు. is ఆయన speaking to us. మనతో He మాట్లాడుతున్నాడు, is strengthening us. మనల్ని బలపరుస్తున్నాడు, He is satisfying us. మనల్ని He తృప్తిపరుస్తున్నాడు, is sustaining us. ఆయన మనల్ని అట్లా ఆదుకుంటున్నాడు, And he helps us. సహాయం He చేస్తున్నాడు, leads us. మనల్ని He నడిపిస్తున్నాడు, guides us. ఆయన మనకు He మార్గదర్శనం directs అవుతున్నాడు. us. ఆయన మనకి నడిపిస్తా ఉన్నాడు, And he blesses us. ఆశీర్వదిస్తున్నాడు. Arey, what? Not everything. ఒకటి కాదు, ఎన్నో చేస్తున్నాడు. Who are we? మనం ఎవరమని? We are sinners who have been rebelled against God. మనం దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన పాపులు. We have been saved by his grace alone. ఆయన కృప ద్వారానే రక్షించబడ్డవారు. We are overwhelmed by his grace and now speechless now. ఆయన కృపను బట్టి మనం ఎంత ఆశ్చర్యపడి ఇప్పుడు మనం నోట మాట రాని పరిస్థితిలో. We deserve to be separated from him forever. ఎల్లకాలం ఆయన నుండి వేరైపోవడానికే తగిన వారు. But we are washed by his precious. అయితే మనం ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా He కడగబడ్డాం. saved us by his grace. తన కృప ద్వారా మనం He రక్షించాడు. not only saved us but also seated us at his table. మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా తనతో పాటు బల్ల దగ్గర This కూర్చుండబెట్టాడు. is what his grace did. ఇది ఆయన కృప చేసిన కార్యం. Grace sought us. కృప మనల్ని వెతికింది. Grace brought us to the king's presence. కృప మనల్ని రాజు సన్నిధికి తీసుకొని And వచ్చింది. the grace is keeping us for the king's return. కృప రాజు తిరిగి వస్తాడనే దానికి మనల్ని ఇంకా అది కాపాడుతా ఉంది. Jesus showed such kindness. యేసుప్రభు వారు ఇలాంటి దయను చూపించారు. Kindness is loving people more than they deserve. కాబట్టి ఈ దయ అనేది ప్రజలు దానికి ఆ యోగ్యులు కానంతగా ఎక్కువైనటువంటిది అది. And we experienced the same thing. ఇదే మనం అనుభవించింది కూడా. See, as Mark Twain said, మార్క్ ట్వైన్ గారు చెప్పినట్టుగా kindness is a language that a dumb can speak. దయ అనేటువంటిది ఎలాంటి భాష అంటే మూగవాడు మాట్లాడగలిగే, And a deaf can hear. ఒక చెవిటివాడు And వినగలిగేటువంటి a భాష, blind man can see. గుడ్డివాడు చూడగలిగేటువంటి That భాష, is kindness. అదే దయ అంటే. So dear ones, కాబట్టి ప్రియులారా, have you tasted this grace in your life? నీ జీవితంలో ఈ కృపని అనుభవించావా? If not, come to Jesus Christ. లేకపోతే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర రావాలి. Like David, he is ready to receive you. దావీదు వలె ఆయన కూడా నిన్ను He చేర్చుకోవడానికి wants సిద్ధంగా to ఉన్నాడు. remember his covenant. ఆయన నిబంధనని నువ్వు జ్ఞాపకం We చేసుకోవాలని can కోరుతున్నాడు. have fellowship with him forever and ever. సదాకాలం ఆయనతో సహవాసం చేయగలం. Grace and kindness are free. కృప దయ ఉచితమే. To experience and enjoy them, మరి వాటిని మనం అనుభవించి ఆనందించలాగిన just
receive him as your personal savior. ఆయనని నీ వ్యక్తిగత నీ సొంత రక్షకుడు అంగీకరిస్తే చాలు. If you are already saved, ఒకవేళ ఇదివరకే రక్షించబడంటే then praise him for his grace, mercy and kindness. ఆయన కృప, ఆయన ఒక వాత్సల్యత, ఆయన కరుణను బట్టి ఆయన స్తుతించాలి. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, we are worse than Mephibosheth. మెఫీబోషెతు కన్నా దౌర్భాగ్యులం. But, O Lord, we thank thee for the kindness of David. అయితే దావీదు యొక్క దయను బట్టి వందనాలు. He invited him. అతన్ని ఆహ్వానించినాడు. Mephibosheth was terrified. మెఫీబోషెతు భయపడ్డాడు. He thought that was the end of his life. ఇక అదే తన జీవితానికి అంతం అనుకున్నాడు. But that day became the starting day of his eternal fellowship with David. అదే ఆ దినము దావీదుతో ఎల్లకాలము ప్రభా మరి సావాసం చేసేదానికి ఆరంభమైనది. We are also like that. మేము కూడా అలాంటి We వారమే. are also sinners. మేము కూడా పాపులమే. But thou hast loved us, అయితే నీవు మమ్మల్ని ప్రేమించావు, called us, మమ్మల్ని పిలిచినావు, and thou want to have, O Lord, fellowship with us. మాతో సహవాసం చేయాలని కోరు. Wonderful verse in Revelation 3:20 and 20. ప్రకటన గ్రంథం 3:20-21 కూడా అద్భుతమైనటువంటి మాటలు రాయబడ్డాయి. By allowing us on your throne, you want to sup with us. దేవా, నీ సింహాసనం మిమ్మల్ని ఆహ్వానించడం ద్వారా మాతో నీవు భోజనం చేయాలని కోరుతున్నావు. What a wonderful thing it is. ఇంత అద్భుతమైన సంగతి. Speak to us more and more. మాతో ఇంకా అధికంగా If మాట్లాడు. anybody who is hearing this wonderful loving message, if he has not given his heart to you, today at least let them give their heart to you. ఈ ప్రేమగల వర్తమానం వింటున్న వారు ఇంకెవరైనా ప్రభు తమ హృదయాన్ని నీకు ఇవ్వకుండా ఉంటే ఈ రోజైనా తమ హృదయాన్ని మీకు అప్పగించేవారుగా చేయి. Those of us who are saved, రక్షించబడిన వారమైనటువంటి help us to follow thee and have fellowship with thee continually. ఎడతెగక మేము వెంబడిస్తూ మీతో సహవాసం చేయవారుగా Lead చేయి. us throughout this day. దినమంతా కూడా నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.